ఆంధ్రుల హృదయాల్లో ఆచంద్రతారార్కం నిలిచిపోయే మహత్తర ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఆధునిక ప్రపంచ నగరాలకు ధీటుగా ఆంధ్రుల నవ రాజధాని నిర్మాణానికి శ్రీకారం జరగబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహాకార్యానికి అడుగులు పడబోతున్నాయి. మధ్యాహ్నం 12:36 నుంచి 12:43 మధ్య ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. విజయదశమి రోజున దిగ్విజయ ఘట్టానికి ఆవిర్భావం జరుగుతోంది. తెలుగు జాతి కీర్తి పతాకంలో కలికితురాయిగా నిలిచే అమరావతి నగర నిర్మాణానికి కొద్ది గంటల్లో పునాది పడుతోంది. గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలో కృష్ణానదీ తీరం ఈ మహాకార్యానికి వేదికవుతోంది. ఈ అరుదైన ఘట్టం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా రాష్ట్ర ప్రభుత్వం ఘనమైన ఏర్పాట్లు చేసింది. అమరావతి శంకుస్థాపన వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఆయన చేతుల మీదుగానే నవ్యాంధ్ర ముఖ్య నగరికి శంకుస్థాపన జరగనుంది. మధ్యాహ్నం 12:36 నుంచి 12:43 మధ్య ఈ చారిత్రక ఘట్టానికి శుభముహూర్తం నిర్ణయించారు. శంకుస్థాపన ఏర్పాట్లు, కార్యక్రమం విషయంలో అంతా శాస్త్రబద్ధంగా నిర్వహిస్తున్నారు. స్థలం ఎంపిక, వేదిక నిర్మాణంలో వాస్తుకు అధిక ప్రాధాన్యమిచ్చారు. ఉదయం 9 గంటల నుంచే గణపతి హోమం, పూజలు మొదలవుతాయి. గణపతి హోమం తర్వాత ప్రధాన క్రతువు ఉంటుంది. ప్రధాని వచ్చిన తర్వాత మొదట వేద మంత్రోచ్చారణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తారు. యాగద్రవ్యాలను అగ్నిదేవునికి సమర్పిస్తారు. ఆ తర్వాత శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. నవరత్నాలు ఉంచిన పేటికను పుడమి తల్లికి సమర్పించాక శిలాన్యాసం చేస్తారు. శంకుస్థాపన ఫలకం ఆవిష్కరిస్తారు. అనంతరం జపాన్ మంత్రి యోసుకే తకాగి, ఆయన తర్వాత సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తమ సందేశాలను వినిపిస్తారు. 12:56 నుంచి 1 గంట మధ్య కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రసంగించనున్నారు. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, చివరిగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడతారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ప్రధాని అతిథులకు జ్ఞాపికలు అందజేస్తారు. అమరావతి శంకుస్థాపనకు సింగపూర్, జపాన్ మంత్రులు, బంగ్లాదేశ్, బెల్జియం, వెనిజులా, బల్గేరియా, బ్రిటన్, రువాండా రాయబారులు హాజరు కానున్నారు. జపాన్, సింగపూర్ నుంచి 25 మంది పారిశ్రామికవేత్తలు, మిత్సుబిషి భారత ప్రతినిధి, వాల్మార్ట్ ఇండియా ఉపాధ్యక్షుడు, జిఎంఆర్ సంస్థ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు, సుమిటోమో కార్పొరేషన్ ప్రతినిధి, వాండా గ్రూప్ అధినేత, యెస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంకు ఉపాధ్యక్షులు, అపోలో చైర్మన్ సి ప్రతాప్ రెడ్డి, ఏషియన్ పెయింట్స్, లాక్హీడ్ మార్టిన్ సంస్థ ప్రతినిధులు హాజరు కానున్నారు. అసోం, నాగాలాండ్ గవర్నర్ పిబి ఆచార్య, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కార్యక్రమానికి వస్తున్నారు.